అరే మామ కొన్ని పైసలు అవసరం ఉన్నాయి అర్జెంట్ ఉన్నాయా ఏమన్నా? అరే పైసలు ఎక్కడిరా, పైసలు లేవు. సరే కానీ ఎందుకు మరి? అరే మామ కొంచెం అర్థం చేసుకోరా, మస్తు అర్జెంట్. చిట్టి కోసం రా, ఒక 5,000 అంతే. అరే చిట్టా, మా చిట్టితోటి కోసనే ఉంటారా టైం కట్టకపోతే? సరే నేను కొడుతుంది 5,000 అడ్జస్ట్ చేస్తా, నీకు పంపిస్తే చూసుకో. సరే పంపిణీ చూసుకో నీకు సరే. థ్యాంక్స్ రా మామ, వచ్చినాయి రైటా. కాకా ఎవరా కొడొచ్చిపోతుండే? చిట్టి అంటే 5,000 కొట్టిన వానికి. చిట్టియా? నాకు తెలిసి వాడి చిట్టీలు ఏం లేవే. పొద్దున్న లేచిన కాంచి తాగి తిరగడమే వాడు పని. ఏ లేదు 2-3 సార్లు అడిగిన చిట్టి అని. నీకు తెలియదు లేదు మనలేను. వాడి గురించి మొత్తం నాకు తెలుసా. నీకు తెలియదా బాబుతో? వాడేందో వాడి చిట్టి కాదేందో చూద్దాం పద. బేబీ నిన్న పైసలు అడిగినగా, నిన్న లేకుండే అని అడుగుతూ ఇచ్చిండు ఒక 5,000. చూడు నీకు కొట్టినా. ఎంతకి తెగించారా? చూసినవారా చిట్టి అని చెప్పి వాడు పోరి కొట్టిండు. బొగ్గగాని చేసిర్రా నేను. మన అమ్మాయి ఏంద్రా ఇంత టోపీ పెట్టిండు సంగతి ఏం రా మరి? చిట్టి అని పైసలు తీసుకొని పోతుంది, పిల్ల కొట్టుకుంటుంది. న్యాయమేనారా? న్యాయం అన్యాయమైంది మామ, నేను చెప్పిందేగా చేసిందే, ఇదేగా చెప్పింది నీకు. ఏం చెప్పినావురా? చిట్టి కోసం అంటే కదా నా దగ్గర నువ్వు. అదేగా మామ, చిట్టి కోసం అని అడిగిన. నా పోరు పేరు చిట్టి. ఏంటి బాబా అన్న ఇంకోసారి? పోరు పేరు చిట్టి, దానికోసమే నీకు అడిగింది. మీ బతుకులు జడా చప్పట్లో కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా.